టీమిండియా ఘన విజయంతో ఫైనల్ కి చేరుకుంది. ఒక్కసారి మ్యాచ్ ఎలా జరిగిందో ఒక లుక్ వేద్దామా. స్టార్టింగ్ లో వానపడి మ్యాచ్ ఆలస్యమైనప్పటికీ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చిన టీమిండియా మొదట్లోనే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. మరో ఎండ్ లో రోహిత్ మరోసారి దుమ్ము దులిపాడు. రోహిత్ శర్మ 57 రన్స్ తో అందులో 6 4లు 2 6లతో అద్భుతంగా ఆడాడు. అదర్ ఎండ్ లో పంత్ కేవలం 4 రన్స్ కి అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్కై రోహిత్ తో కలిసి 47 రన్స్ వేశాడు. వీరిద్దరి పార్ట్నర్షిప్ మాత్రం విన్నింగ్ మ్యాక్ అని చెప్పాలి భయ్యా. రోహిత్ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా తన స్ట్రాంగ్ హ్యాండ్ తో 2 అద్భుతమైన సిక్స్లు కొట్టాడు. చివరిలో జడేజా మరియు అక్షర్ అద్భుతంగా ఆడి 172 రన్స్ ని టార్గెట్ ఇచ్చారు ఇంగ్లాండ్ కి. 172 టార్గెట్ తో వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ ని అక్షర్ మొదట్లోనే అందరినీ కుప్పకూల్చాడు. బుమ్రా, అక్షర్ అండ్ కుల్దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి చుక్కలు చూపించారని చెప్పవచ్చు. మన స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ని ఒక ఆట ఆడుకున్నారు. ఓవరాల్ గా టీమిండియా ఇంగ్లాండ్ ని 103 రన్స్ కి ఆల్అౌట్ చేసింది. టీమిండియా ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకుని